రాష్ట్రంలో వెంటనే బీసీ కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీ విహెచ్. కొత్తగా టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ గౌడ్ రేవంత్ ఆశీర్వాదాలు తీసుకోవాలని సూచించారు. దేశంలో సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత మళ్ళా ఒక బీసీ నాయకత్వం వచ్చింది. రాహుల్ గాంధీ అదే అంటున్నాడు, బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి. మా వాళ్ళు మోర్ దాన్ 50% ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా మా అందరం వేసినాం ఓట్లు. 6 డిక్లరేషన్ అంబేద్కర్ ఆలోచనలు ప్రతి ఒక్కరు ఓటు వేసింది కాబట్టి ఇవాళ ఎంపీలు అయిను, ఎమ్మెల్యే అయిను, మినిస్టర్లు అవుతున్నారు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను వీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్ పాస్ అయింది, 150 కోట్లు రిలీజ్ అయింది. కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కులగానే మొదలు పెట్టి దండం పెట్టారు. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో అణువున ఉంటుందని చెప్పి మరో మాట నిరూపించబడ్డది. తెలంగాణలో, ఆంధ్రాలో, ఇతర పార్టీల్లో ఒకే కుటుంబానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు, ప్రత్యేకంగా వెనుకబడ్డ తరగతులకి ఒక ప్రముఖ స్థానం ఉంటుందని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన వాళ్ళు, కష్టం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించబడిందని చెప్పి మనం చేస్తున్నారు. మీరందరూ ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని, ఓటు వేసేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఇతర హామీల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి మీరంతా ఓటు అడిగి మనందరినీ గెలిపించారు. గెలిపించి ఓట్లు అడిగినటువంటి మీ అందరూ తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ లక్ష్ములుగా, మహాలక్ష్మిలాగా గౌరవించడానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నెల దాదాపు 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయిస్తూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది. 200 లోపల ఉన్నటువంటి 0 బిల్లులు ఇస్తుంది. కరెంటుకు సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు తగ్గకుండా దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ళు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క ఇవ్వబోతా ఉంది. ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం అంతా కూర్చొని ఆలోచన చేసి 1వ తారీఖు నాడే ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలకు కూడా ప్రజల మధ్య తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ